ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో మనకు అప్లై చేసుకోవడానికి 23/1/2025 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి దీని క్వాలిఫికేషన్ అంటే పూర్తి వివరాలు చూద్దాం. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేది పూర్తిగా చూద్దాం. ఏ రకాల పోస్టులు అనేది కూడా ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనము. సో డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ 28/12/2024, డేట్ ఆఫ్ పబ్లికేషన్ 22/1/2025. సో ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 23/1/2025. సో క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 22/2/2025. క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో 24/2/2025. సో మనం 22వ తారీఖు లోపల ఏదైనా ఉందో చేసుకోవాలి. నెక్స్ట్, మోడిఫికేషన్ ఆఫ్ విండో ఆఫ్ కరెక్షన్స్ అండ్ అప్లికేషన్ విత్ పేమెంట్ ఫీజు. సో 25/2/2025 నుంచి 6/3/2025 వరకు అనేది సో మనము ఫోటో కానీ ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు. సో మనం ముందుగానే తప్పు చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ ఏ గ్లాన్స్. సో ఇక్కడ చూడొచ్చు, వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 సిపి 7th సిపిసి పే మ్యాట్రిక్స్. సో ఇనిషియల్ పే 18,000 ఇచ్చాడు. సో వయసు చూసినట్లయితే ఈ పోస్టులకి 18 నుంచి 36 సంవత్సరాల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 1/1/2025 నాటికి 18 ఏళ్ళు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక నెక్స్ట్, టోటల్ వేకెన్సీ చూసినట్లయితే మనకు 32,438 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు సో 1/1/2025 నాటికి అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చూస్తే సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చూద్దాం. తర్వాత సో వేకెన్సీ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి. సో మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఉండాలి. ఫస్ట్ A2 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండి. డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 6/9. సో వితౌట్ గ్లాసెస్ అని ఉండాలి. అదేవిధంగా నియర్ విజన్ వచ్చేసి SN 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోకులర్ విజన్ అండ్ నైట్ విజన్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మెసోపిక్ విజన్ కూడా ఉండాలి. నెక్స్ట్, A3 వచ్చేసి మనకు ఫిజికల్లీ ఫిట్ ఆన్ రెస్పెక్ట్స్. సో డిస్టెన్స్ విజన్ 6/9 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నెక్స్ట్ వచ్చేసి B1 కేటగిరీ అండి. సో ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెన్స్ విజన్ 6/9 6/12. నెక్స్ట్ B2 వచ్చేసి ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెన్స్ విజన్ 6/9 6/2. నెక్స్ట్ C1 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో కాబట్టి ఈ కేటగిరీ చూసినట్లయితే మనకు A2 A3 B1 B2 C2 C1 ఇవన్నీ కూడా ఎవరైతే సర్జరీ చేయించుకుంటారో సో వాళ్ళందరూ కూడా ఇది చూసుకొని ఫాలో అవ్వచ్చండి. సో మీకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. లాసిక్ సర్జరీ అంటారు కదా, ఈ లాసిక్ సర్జరీ చేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సో మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మీకు డిస్టెన్స్ విజన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం సో చూసుకొని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్, ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నేపాల్, భూటాన్ సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు సో 18 నుంచి 33 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 18 నుంచి 36 సంవత్సరాల వరకు అనేది మళ్ళీ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3 years ఇచ్చారు రిలాక్సేషను. SC STకి 5 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్లో వచ్చేసి మనకి UR అండ్ EWS 3 సంవత్సరాలు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 6 సంవత్సరాలు. SC STకి 8 సంవత్సరాలు. ఇక పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ సో UR అండ్ EWSకి 10 సంవత్సరాలు ఇచ్చాడు. సో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 13 సంవత్సరాలు. SC STకి 15 సంవత్సరాలు ఇచ్చాడనమాట. ఓకే, సో ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం డేట్ ఆఫ్ బర్త్ సో 18 నుంచి 36 సంవత్సరాలు అని చెప్పాం కదా. సో UR EWSకి వచ్చేసి మనకు 2/1/1989 నుంచి ఉండాలి. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 2/1/1986. SC STలు 2/1/1984. వీళ్ళందరూ కూడా ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే కనుక చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు SC ST నాన్ క్రిమిలేయర్ EWS can applying against unreserved vacancies. Education qualification. Candidate must already have the education technical qualification prescribed in the sent form recognized institute as on last date 22/2/2025కి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, ఎగ్జామినేషన్ ఫీజు ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ఫర్ ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో అట్ సీరియల్ నెంబర్ 2. So out of this fees
500 an amount, 400 shall be refunded in due course, duly deducting bank charges as applicable on appearing CBT. ఓకే, సో మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది 500 రూపాయలు అనేది. సో ఓసీ, బీసీ, అదేవిధంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కంపల్సరీగా 500 రూపాయలు పే చేయాలి. మిగిలిన అభ్యర్థులు మాత్రం 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎవరైతే 500 రూపాయలు పే చేస్తారో వాళ్ళందరికీ కూడా 400 అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత రిటర్న్ వస్తాయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్కి ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూ, అదేవిధంగా ఉమెన్, ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి వచ్చేసి మనం 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి 250 రూపాయలు మళ్ళీ రిటర్న్ అనేది వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించిన వాళ్ళు 5 ఎకరాల పొలము, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 5 ఎకరాల పొలం పైన ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకునే లేదండి. రెసిడెన్షియల్ ఫ్లోర్, సో ఫ్లాట్ వచ్చేసి 1000 చదరపు అడుగులు ఉంటే వాళ్ళు అప్లై చేసుకునేకి లేదు ఈడబ్ల్యూఎస్కి. సో రెసిడెన్షియల్ ఫ్లాట్ 100 స్క్వేర్ ఫీట్ యాడ్స్ అండ్ అబౌట్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్. ఓకే, ఇవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు వేకెన్సీ చూద్దాము. దీనికి కావాల్సిన మరి ఏంటి క్వాలిఫికేషన్ అనేది కూడా ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా చివరిగా ఇవ్వడం జరిగింది. దీని గురించి క్వాలిఫికేషన్, అదేవిధంగా ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేది కూడా క్లియర్గా చూస్తే సరిపోతుంది. సో ఎవరైనా రైల్వేలో అప్రెంటిస్ చేసి ఉంటే సో వాళ్ళందరూ కూడా మీరు రేపు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క 10th మార్క్ లిస్టు, ఒకవేళ ఐటీఐ చేసి ఉంటే ఐటీఐ మార్క్ లిస్టు, అదేవిధంగా క్యాస్టు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాస్టు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ హెల్త్ సెంటర్ పోయినట్లయితే. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత పీఈటీ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, చివరిగా మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు జాబ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది, అపాయింట్మెంట్ లెటర్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్గా చూసినట్లయితే 90 నిమిషాలు టైం ఇస్తాడండి. ఈచ్ 1 మార్క్ అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తాడు. సో జనరల్ సైన్స్ పైన 25 క్వశ్చన్స్ 25 మార్కులు, సో మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు 30 క్వశ్చన్స్, సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన 20 క్వశ్చన్స్ 20 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, టోటల్గా 100 మార్కులు అనేది ఇచ్చాడు. 90 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 100 ఇప్పుడు వచ్చేసి ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బీ 120 minutes ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అకంపెనీడ్ విత్ స్క్రైబ్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే దెర్ విల్ బీ నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 మార్క్స్ షెల్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో నెగటివ్ మార్క్స్ అనేది ఉంటాయి. సో 1/3 మార్క్ అనేది తీసేస్తాడు. మరి దీని కట్ ఆఫ్ ఎంత రావాలి? యాక్చువల్గా చూసినట్లయితే మనకు యూఆర్ 40% వస్తే సరిపోతుంది, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ ఎస్టీ 30% ఇవి వస్తే వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక మ్యాథమెటిక్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూసినట్లయితే మనకు నంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్ రూల్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రాగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ చూసినట్లయితే మనకు అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజం, అదేవిధంగా జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్ చూసినట్లయితే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ పైన 10th క్లాస్ సిలబస్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇక జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చరు, స్పోర్ట్స్, పర్సనాలిటీసు, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ దే అదర్ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్. ఓకే, ఇక అవన్నీ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత పీఈటీ ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్. సో 35 kgల ఒక వస్తువుని 100 మీటర్లు 2 నిమిషాల్లో తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఇది ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తారు, ఎక్కడ కూడా కింద పెట్టకూడదండి 35 kg బరువు మోసుకునేటప్పుడు. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు మనకు షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters
ఇన్ 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 35 kg వెయిట్ 100 మీటర్లు 2 నిమిషాల్లో పూర్తి చేయాలి. అది కూడా ఒక్క ఛాన్స్లోనే ఇస్తారు. నెక్స్ట్ 1000 మీటర్లు రన్నింగ్ ఉంటుందండి. ఇది 4 నిమిషాల 15 సెకండ్లో కంపల్సరీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ చూసినట్లయితే షుడ్ బీ ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 20 kg ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters ఇన్ 2 minutes. సో అదేవిధంగా షుడ్ బీ ఏబుల్ టు రన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters ఇన్ 5 minutes 40 seconds 1 ఛాన్స్. సో లేడీస్కి చూసినట్లయితే 20 kg వెయిట్ అండి, 100 మీటర్లు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1000 మీటర్ల రన్నింగ్ 5 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ కొన్ని రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మనం ఎడ్యుకేషన్ చెప్పలేదు, ఇక్కడ మనకి రాబోతుంది. ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఏమి ఇచ్చాడని చూసినట్లయితే మనకు నోటిఫికేషన్స్లో చాలా అనేది ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ కూడా మీరు చదువుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దు. అప్లై చేసేటప్పుడు మాత్రం సర్టిఫికేట్స్ అని తీసుకొని వెళ్ళండి. సో ఒకవేళ మీరు ఫోన్లో చేసుకుంటామని ఏమైనా తప్పులు చేసుకున్నారంటే మాత్రం తర్వాత మీరు మళ్ళీ డబ్బు పే చేసేసి మీరు మళ్ళీ రీకరెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా మనం సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషన్ చూసినట్లయితే మనకు కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో కేవలం 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఐటీఐ కూడా ఉన్న వాళ్ళ కంపల్సరీ అని అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు. సో ఐటీఐ ఉంటే సరే, లేకపోతే 10th మీదే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 ఏళ్ళు ఉంటే చాలు. నేను అయితే ఇంటర్, డిగ్రీ, పీజీ ఉంది అయినా చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ పారామీటర్స్ ఇచ్చారు, ఇక్కడ చూడండి. సో మనకు సిగ్నల్ అండ్ టెలికాం డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్, అసిస్టెంట్ లోకో షెడ్ మెకానికల్, సో అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, సో అదేవిధంగా అసిస్టెంట్ పీవే సో ఇంజనీరింగ్. సో వీళ్ళందరూ కూడా పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇవన్నిటికి కూడా. సో మనకి ఇక్కడ చూడవచ్చు ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 ఉన్న సంవత్సరాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే మనకు మినిమం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎవరైతే ఎన్సీవీటీ కోర్స్ చేశారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది రైల్వే గ్రూప్ డి పోస్టులకి. సో ఇక నెక్స్ట్ చూద్దాం. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టీఆర్డీ, పాయింట్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, వీటికి కూడా 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది, ఐటీఐ చేసినా సరిపోతుంది, లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది కూడా చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఖాళీలు చూసినట్లయితే మనకు ఏ డివిజన్కి మీరు అప్లై చేసుకుంటారనేది 1-2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, మనం అందరు చెప్పే కంటే అప్లై చేసే కంటే ముందే మనం చూసుకొని అప్లై చేసుకుంటే బెటర్. ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మనకి ఇండియాలో ఉన్నటువంటి జోన్స్, రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జోన్లకు కాను ఈ నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ముంబై, జైపూర్, అదేవిధంగా హుబ్లీ, నెక్స్ట్ జబల్పూర్, భువనేశ్వర్, ఇక నెక్స్ట్ బిలాస్పూర్, న్యూఢిల్లీ, చెన్నై, అదేవిధంగా గోరఖ్పూర్, నెక్స్ట్ గౌహటి, నెక్స్ట్ కోల్కతా, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ వచ్చి హాజీపూర్, నెక్స్ట్ ప్రయాగ్రాజ్, కోల్కతా, సికింద్రాబాద్. సో మన ఏపీ తెలంగాణకు సంబంధించిన జోన్లు చూసినట్లయితే మనకు సికింద్రాబాద్ జోన్ కింద వస్తుందండి. చాలామంది అభ్యర్థులు గుంటకల్ ఎక్కడొస్తుంది, గుత్తి ఎక్కడొస్తుంది, లేకపోతే అనంతపూర్ ఎక్కడొస్తుంది, హిందూపూర్ ఎక్కడొస్తుంది, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా ధర్మవరం, రేణిగుంట, తిరుపతి, విజయవాడ ఇవన్నీ కూడా మనకు సికింద్రాబాద్ డివిజన్లోనే వస్తాయి. సో మన ఏపీ తెలంగాణ వాళ్ళు సికింద్రాబాద్ డివిజన్ కింద అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు మీరు ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయో చూసుకొని అక్కడైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఏదో ఒక జోన్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మన సికింద్రాబాద్ చూసినట్లయితే ఖాళీ ఎన్నో చూసినట్లయితే మనకు సో ఇక్కడ చూడవచ్చు అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం, క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే మనకు 124 ఇచ్చారు. అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ సో మొత్తం 96 ఇచ్చారు. ఈ విధంగా 1642 ఖాళీలు అనేది మన ఏపీ తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ జోన్కి అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా చెప్తే ఈ వీడియో కనుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఫార్వర్డ్ చేయండి. 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే అవకాశం ఉండదండి. కేవలం పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకి 10thలో ఎటువంటి పర్సెంటేజ్ అనేది అవసరం లేదు. కేవలం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కరోనాలో పాస్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 36 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.